మాస్ ప్రేక్షకులను మరోసారి ఉర్రూతలూగించే కలయికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. నటసింహ, నందమూరి బాలకృష్ణ, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన పైసా వసూల్ చిత్రానికి వసూలు పరంగా మిశ్రమ ఫలితం వచ్చినా ఆ సినిమాలో బాలయ్య శరీర భాష, పూరి శైలిలోని సంభాషణలు అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయి. అప్పటి నుంచి ఈ జంటకు ప్రత్యేక ఆదరణ ఏర్పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య పూర్తిగా కథా కేంద్రీకృత చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పాత్రలో కొత్తదనం, కథలో బలం, దర్శకుడి దృష్టిపై నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్తున్నారు. వరుస విజయాలతో మంచి దూకుడులో ఉన్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన ప్రత్యేక శైలితో నాయకులను కొత్త కోణంలో ఆవిష్కరించే దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన చిత్రాలు విజయం లేదా అపజయం సాధించిన సృజనాత్మకత మాత్రం ఎప్పుడూ చర్చానీయాంశంగానే ఉంటుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతితో ఒక చిత్రం చేస్తున్నారు. ఆ పని పూర్తయ్యాక బాలయ్య కోసం పక్కా మాస్ కథ సిద్ధం చేశారనే ప్రచారం వినిపిస్తోంది. గర్జించే సంభాషణలు, ఉత్సాహభరితమైన సన్నివేశాలు కలిస్తే ప్రేక్షకుల్లో మళ్లీ పూనకం ఖాయమనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ కథను బాలయ్యకు వినిపించారా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో 2 భారీ చిత్రాలు ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాతే ఈ కలయికపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయినా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే మరోసారి కలిసి పని చేయాలనే ఆలోచన బలంగానే ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కలయిక నిజమైతే చిత్రసీమలో మరోసారి సంచలనం ఖాయం.